శారదా, మీరు జీవితం మీద విరక్తితో చచ్చిపోదాం అనుకుంటున్న మమ్మల్ని ఝాన్సీ కాపాడింది. శారదా, వీళ్ళ కాళ్ళకు దండం పెట్టకంటే పాపం మరొకట్లేదు. నువ్వు దండం పెట్టాల్సింది వీళ్ళకి కాదు, చిన్నవాళ్ళైనా నీ మరిదికి నీ తోడుకోళ్ళకి. ఇక వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారే, వెళ్ళండి వెళ్ళండి. ఆగండి అత్తయ్య, నేను మీతోనే వస్తున్నాను. శారదా, వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయావా? అవునండి, మర్చిపోయాను. నా అత్తమామలు ఒకటి, తల్లిదండ్రులు ఒకటి అని నేనేనాడు అనుకోలేదు. కొడుకులు తమకెక్కడ దూరం అయిపోతారా అని ప్రతి తల్లిదండ్రులు భయపడ్డట్టే వాళ్ళు భయపడ్డారు. నా మీద ద్వేషం కన్నా మీ మీద ప్రేమతోనే నన్ను తిట్టారు, కుట్టారు. ఆ మాత్రం దానికి మీరు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా? వాళ్ళు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? అమ్మా శారదా, నీదెంత మంచి మనసమ్మా. మేం పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి మమ్మల్ని వెనకేసుకొస్తున్నావా? నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా. చాలమ్మా, చాలు. వచ్చే జన్మంటూ ఉంటే చచ్చి నీ కడుపును పుడతాం. లోపలికి పదండి అత్తయ్య. ఇష్టమే, నా ఇష్టం. వదిన సరే అన్నాక మేమెందుకు కాదంటాం? డాడీ ఎలా ఉన్నారు? అపార్థాలు మర్చిపోయి అరమరికలు లేకుండా కలిసిపోయిన ఈ కుటుంబం అంతా ఆనందంగా ఉన్నానమ్మా. రండి డాడీ. ఈయనే మా డాడీ. నమస్కారం. మీరు స్పార్టెక్ ఫ్యాక్టరీ ఓనర్ జిఎం రావు గారు కదూ? కరెక్ట్ అండి. అంటే మీ అమ్మాయి మా కోడలు అన్నమాట. ఈ అమ్మాయి మా అమ్మాయి అనేది కరెక్ట్, కానీ మీ కోళ్ళు అనేది కరెక్ట్ కాదండి. అదేమిటి? ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి వీళ్ళిద్దరూ ఆడిన నాటకం. మీ అబ్బాయి మా అమ్మాయికి అద్దె మొగుడే కానీ అస్సలు మొగుడు కాదండి. అంతే కదమ్మా? ఇక వెళ్దామా? వస్తానండి.